హార్వర్డ్లో సీఎం కాస్ట్లీ చదువులట, గురుకులలో మాత్రం పాము కాట్లట. ఇది విద్యాశాఖను చూసే రేవంత్ వైఫల్యం కాదా? మహబూబ్ నగర్ జిల్లాలోని ఇంటర్ విద్యార్థికి పాము కాటు ఘటనపై ఎక్స్ వేదికగా హరీష్ రావు ట్వీట్ అట. హార్వర్డ్లో సీఎం కాస్ట్లీ చదువులు చదివితే గురుకుల విద్యార్థులు మాత్రం పాము కాట్లకు గురవుతున్నారని మాజీ మంత్రి టి హరీష్ రావు మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీఎం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి విదేశాల్లో ఫోటోలకు ఫోజులిస్తే ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలే కొట్టుమిట్టాడుతున్నారట. మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అస్మిత పాముకాటుకు గురి కావడం కలిచివేసిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల విద్యాలయాల లేక విషప్రాణులకు ఆవాసాలా అని ప్రశ్నించారట. సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పరిపాలన వైఫల్యం కాదా అని నిలదీశారు. ఈ 20,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తూ గురుకులను గాలికి వదిలేయడం సరికాదన్నారు. హాస్టల్లో పిచ్చి మొక్కలను తొలగించే దిక్కులేని చిమ్మ చీకట్లో లైట్లు వేసే నాదుడే లేడని తెలిపారు. శుభ్రంగా ఉన్న కారణంగా గురుకుల్లో కుక్క కాట్లు పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారట. గురుకుల్లో బిడ్డలకు కడుపు నిండా తిండి లేదన్నారట. ఇప్పుడు వాస్తవంగా హరీష్ రావు చెప్పినాను, ఇంకొకరు చెప్పినాను పక్కన పెడితే వాస్తవంగా గురుకుల విద్యార్థుల పరిస్థితి ఇంతే ఘోరంగా ఉంది. ఫుడ్ పాయిజన్లు కావచ్చు, పాము కాట్లు కావచ్చు, అన్ని రకాలుగా చదువుకునే వయసులో వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు. అసలు ఎందుకురా ఈ చదువు అనే కాడికి తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఈ చదువులు అనే కాడికి పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రధానంగా ఈ గురుకుల పాఠశాలల్లో ఈ ఫుడ్ పాయిజన్లు కానీ పాము కాట్ల వల్ల కానీ ఈ హాస్టల్స్లో సరైన వెసులుబాట్లు లేక, వాష్రూమ్ సరిగ్గా లేక, ఎందుకురా ఈ చదువులు అవసరమా అనే కాడికి ఇంట్లో కూర్చోబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నాడు. ఒక విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అసలు మాకు విద్య వద్దు అనిపిస్తూ ఉన్నాడు. అసలు మాకు చదువే వద్దు, మేము ఇంట్లోనే కూర్చుంటాం అనే కాడికి పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క మంత్రి నోరు మెదపడు దీని మీద. ఒక్క మంత్రి సీరియస్గా తీసుకుని దీని మీద నోరు మెదిపే మంత్రి ఒక్కడు లేడు. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏంది? అసలు ఆ బాధ్యత సక్రమంగా జరుగుతున్నాయా లేవా? ఆ పిల్లలు